జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉంటున్నాను, మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దానియేలు గ్రంథము అద్భుతమైనటువంటి గ్రంథం. 2 పుస్తకాలు నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఒకటి సామెతల గ్రంథము, 2 దానియేలు గ్రంథం. సామెతల గ్రంథములో 31 అధ్యాయాలు ఉంటే దానియేలు గ్రంథములో 12 అధ్యాయాలు ఉంటాయి. నెలకు ఎన్ని రోజులు? 31 రోజులు. సో 31 రోజులకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి సమాచారాన్ని మనం సామెతల గ్రంథములో నుంచి పొందుకోగలం. చిన్న బిడ్డలు ఎలా ఉండాలి, యవ్వనస్తులు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, అందచందాలను చూసి మోసపోతున్నామా, ఐశ్వర్యాలను చూసి మనం భూమి మీద నిలబడలేకపోతుంటున్నామా, మానవుని యొక్క మనుగడ, కుటుంబ వ్యవస్థ గురించి, మానవుని యొక్క భౌగోళిక యొక్క స్థితి గురించి అద్భుతంగా మనలను చక్కదిద్దేది, క్రమములో పెట్టేటువంటిది సామెతల గ్రంథం. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ఈ సామెతల గ్రంథం మనందరికీ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు రోజుకొక అధ్యాయం క్యాలెండర్లో డేట్ చొప్పున మీరు చదువుకుంటే మన కుటుంబాలు అద్భుతంగా కట్టబడతాయి. ఇది సామెతల గ్రంథానికి సంబంధించినటువంటిది. దానియేలు గ్రంథములో 12 అధ్యాయాలు ఉంటాయి. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. నెలకొక అధ్యాయం చొప్పున మీరు ధ్యానం చేయగలిగితే 12 నెలలకు ప్రస్ఫుటమైనటువంటి విషయాలు మనము సంపాదించుకోగలుగుతాం. పరలోక రాజ్యానికి సిద్ధపడగలుగుతాం. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి సమాచారం అంతా ఒక విశ్వాస జీవితం పరలోక రాజ్యానికి ఎలాగ సిద్ధపడాలి, కడవరి దినాలు ఎలా ఉంటాయి, నేడు జరుగుతున్నటువంటి సంఘటనలు, భవిష్యత్ కాలంలో సంభవింపబోతున్నటువంటి సమాచారం అంతా దానియేలు గ్రంథములో మనం చూస్తాం. ఏనాడో దానియేలు గారు భవిష్యత్ కాలాన్ని గూర్చినటువంటి సంగతులన్నిటినీ ఆయన చూసి వ్రాసినటువంటి గ్రంథమే దానియేలు గ్రంథం. కాబట్టి మనలను ఆధ్యాత్మికంగా స్థిరపరిచేది, బలపరిచేది, రాకడకై సిద్ధపరిచేది పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి దానియేలు గ్రంథం. కనుక దానియేలు గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ బాగుగా చదవాలి. అంత మాత్రమే కాకుండా మనలను సిద్ధపరచడం మాత్రమే కాదు, దానియేలు గ్రంథములో నుండి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం కట్టుకోగలం. ఆత్మీయటువంటి జీవితాన్ని మనం కట్టుకోగలుగుతాం. ఆశీర్వాదకరమైనటువంటి పునాదిని వేసుకోవడానికి దానియేలు గ్రంథం మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దానియేలు గ్రంథము నుంచి ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో దేవుడు తన మనస్సులో ఉన్నటువంటి మాటను చెప్పడానికి దూతను పంపించి దానియేలుతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు. ఏంటంటండి? దానియేలు ఎవరట? దానియేలు ఎవరండి? ఎవరికి? దేవునికి బహుప్రియుడు. దేవునికి దానియేలు ఎవరండి? చెప్పాలి, అందరూ చెప్పాలి అమ్మా, అందరూ చెప్పాలి. బహుప్రియుడు. ఈసారి మీ మనస్సుతో మీరు మాట్లాడుకోండి. నీవు దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తివా? దానియేలు వలె నీవు కూడా ప్రియమైనటువంటి వ్యక్తివేనా దేవునికి? మన ఆత్మీయ జీవితములో దేవుడు ఏనాడైనా ఈ సాక్ష్యాన్ని ఇచ్చాడా? దేవుడు ఏ రోజైనా ఈ మాట మాట్లాడా? దేవుడు ఈ మాట మాట్లాడడానికి ఈ రీతిగా దానియేలును బట్టి సంతోషించినట్లుగా నీ జీవితం, నా జీవితము ద్వారా ఎప్పుడైనా దేవుడు సంతోషించగలిగాడా? నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె అని నిన్ను బట్టి సంతోషించినటువంటి విషయాలు దేవుని పట్ల నీ జీవితంలో ఏమైనా ఉన్నవా? దేవుడే సాక్షాత్తు దానియేలుతో సంభాషిస్తున్నటువంటి, దానియేలు కొరకు పంపబడినటువంటి మాట ఏంటంటే, దానియేలు నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు. దానియేలు దేవునికి బహుప్రియమైనటువంటి వ్యక్తి. గాడ్
లవ్స్ వెరీ మచ్. దానియేలును దేవుడు బహుగా ప్రేమిస్తూ ఉంటున్నాడు. మన జీవితాల్లో ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన భక్తిలో దేవుడు మనలను బహుగా ప్రేమించినటువంటి పరిస్థితులను మనము కలిగి ఉంటున్నామా? దేవుడు మెచ్చుకొననటువంటి జీవితం, దేవుడు హర్షించినటువంటి ఆత్మీయ జీవితం, దేవుడు ఉప్పొంగనటువంటి మన భక్తి జీవితం మనకేమి ప్రయోజనం? మనకేమి మేలుకరం? ఓ యవ్వన బిడ్డ, ఓ సహోదరి, ఓ సహోదరుడా, నిన్ను బట్టి దేవుడు సంతోషించకపోతే, దేవునికి బహు ప్రియమైనటువంటి దానవుగా, ప్రియమైనటువంటి వాడవుగా, ప్రియమైన యవ్వన బిడ్డగా, ప్రియమైన సోదరిగా, సోదరిగా నీ జీవితం ఉండకపోతే, ప్రియమైన కుమార్తెగా, కుమారునిగా నీ జీవితం ఉండకపోతే మన జీవితానికి లాభం ఏంటి? మన జీవితానికి ప్రయోజనం ఏంటి? దానియేలు దేవుని చేత ప్రశంసించబడుతూ ఉన్నాడు, దేవుని చేత పొగడబడుతూ ఉన్నాడు, దేవుని చేత హెచ్చించబడుతూ ఉన్నాడు. దానియేలును బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నాకు, చెప్పాలి అమ్మా, ఇటు చూడాలి, నీవు నాకు బహు ప్రియుడవు. వాట్ ఏ బ్యూటిఫుల్ లెటర్ ఫ్రమ్ గాడ్. ఎంత అద్భుతమైనటువంటి ఉత్తరం దేవుని నుండి దానియేలు పొందుకున్నాడు. ఈ రోజున దేవుడు మెచ్చిన జీవితాలు మంచివండి, అవి ధన్యకరమండి. దేవుని చేత మెంపింపబడినటువంటి ఆత్మీయ జీవితాన్ని సంఘం కలిగి ఉండాలి. సంఘములో నీవు కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరము కూడా దేవుని చేత ప్రశంసించబడేటువంటి జీవితాన్ని, ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైనా దీని కొరకు మనం ఆలోచన చేసామా? ఎప్పుడైనా ఈ విషయాన్ని మనం పట్టించుకున్నామా? దేవుడు నన్ను పొగిడితే బాగుంటుంది, దేవుడు నాతో కనబడి నాతో మాట్లాడితే బాగుంటుంది. కుమార్తె, కుమారుడా, నీ ప్రార్థన నాకు నచ్చింది, నీ ఆత్మీయ జీవితం నాకు నచ్చింది, కుటుంబాన్ని నడిపించుకుంటున్నటువంటి ఆ విశ్వాసపు నడిపింపు ప్రయాణం నాకు నచ్చింది, సంఘములో నువ్వు నడుస్తున్నటువంటి తీరు నాకు నచ్చింది. ఎప్పుడైనా దేవుని చేత ఇలాగా పొగడించుకోవాలని, పిలిపించుకోవాలని మనలో ఎంతమందికి ఈ ఆశను మనం కలిగి ఉన్నాం? ఈ సందర్భం మన జీవితంలో కూడా వస్తే మనం ఎంత ధన్యులం. దానియేలుతో దేవుని దూత మాట్లాడుతున్నటువంటిది, నీవు బహు ప్రియుడవు. ఎందుకు దేవుడు దానియేలుని ఇంతగా ఇష్టపడ్డాడు? మీకు అనిపించవచ్చు, దేవునికి ఇష్టమైతే ఏంటి, ఇష్టం లేకపోతే నాకేంటి? దేవునితో ఇష్టం అంత ప్రాముఖ్యమా? దేవునితో అంత సన్నిహిత సంబంధం అంత అవసరమా? ఏదో భక్తి చేస్తున్నాను చాలదా? ఏదో ప్రార్థన చేస్తున్నాను చాలదా? ఏదో ఆదివారం వచ్చేస్తున్నాను కదా చాలదా? స్నేహితులరా, దేవునికి ప్రియమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించనంతసేపు ఎన్ని సంవత్సరాలు వచ్చి వెళ్ళిన నిరుపయోగమైన, నిష్ప్రయోజనమైనటువంటి భక్తి. దేవుని చేత మెప్పు పొందనటువంటి జీవితం, అది ఆత్మీయ జీవితంలో ఫలింపును మనం చూడలేం. 10 మంది పరుగు పందెములో ప్రయాణం అవుతారు. ఏ వ్యక్తిని మెచ్చుకుంటారు, ఏ వ్యక్తికి ప్రశంసలు ఇస్తారు, ఏ వ్యక్తికి చప్పట్లు కొడతారు, ఏ వ్యక్తికి బహుమతి అందజేస్తారు అని అంటే, గెలిచిన వ్యక్తి, అంతము వరకు పోరాడినటువంటి వ్యక్తి, పరుగెత్తినటువంటి వ్యక్తి. ఈ రోజున దేవుడు నిన్ను బట్టి ఆ రీతిగా సంతోషించాలి, ఆ రీతిగా నిన్ను ప్రశంసించాలి, ఆ రీతిగా నిన్ను పొగడాలి, ఆ రీతిగా ఆయన నిన్ను నాకు బహు ప్రియుడవు అని చెప్పి నిన్ను గణపరచాలి అని అంటే, ఒక ప్రత్యేకమైనటువంటి పోరాటాన్ని, పరుగు పందాన్ని, నీ ఉన్నటువంటి
ప్రాంతములో, నీ కుటుంబములో, నీ తోటివారిలో, నీ ఈడువారిలో అందరితో పాటు మామూలుగా పరిగెత్తడం కాదు, కానీ అందరికంటే ముందుగా పరిగెత్తేటువంటి అనుభవం ఆయన పట్ల నీకుండినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏ పరిస్థితుల మధ్య దానియేలు దేవుని ప్రేమను పొందుకున్నాడు, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నుంచి దేవుని చేత ఈ సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజున నీ జీవితానికి దానియేలు జీవితానికి బేరీజ్ వేసుకోగలిగితే, టాలీ చేసుకోగలిగితే, నువ్వు చాలా సునాయాసమైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నావు దేవుని ప్రేమను పొందుకోవడానికి. నీలాంటి నాలాంటి అనుకూల సానుకూల పరిస్థితిలో కాదు దేవుని ప్రేమను దానియేలు పొందుకుంటా. బాల్యములోనే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే బబులోను చెరకు కొనిపోబడ్డాడు. బబులోను రాజు ఇజ్రాయేలీల మీద దండెత్తి వాళ్ళని ఓడించి అక్కడ ఉన్నటువంటి సంపదనంతా దోసుకొని వెళ్ళిపోతూ పిల్లలను బానిసలుగా, అక్కడ ఉన్నటువంటి ప్రజలను తీసుకొని వెళ్ళిపోయాడు. అదంతా బబులోను సామ్రాజ్యం యొక్క ఆధిపత్యములో ఉంటున్నటువంటిది. ఆ రాజ్యములో వీరుంటూ ఉంటున్నారు. స్వంత ఆలోచనలు కానీ, సొంత నిర్ణయాలు కానీ, స్వతహాగా తిరిగేటువంటి పరిస్థితులు దానియేలుకు లేవు. ప్రియులారా, దానియేలుకు అలవాటైనటువంటి ఏ విధమైనటువంటి వాతావరణము అక్కడ దానియేలుకు కనిపించడం లేదు. దానియేలు నడిచిన ఆత్మీయ జీవితము కానీ, దానియేలు తినినటువంటి తిండి కానీ, దానియేలు మునుపున్నటువంటి సౌకర్యాలతో కూడినటువంటి పరిస్థితులు కానీ ఏమి దానియేలుకు ఈ బబులోను సామ్రాజ్యములో లేవు. అన్ని అననుకూల పరిస్థితులు, అన్ని ప్రతికూల పరిస్థితులు. దానియేలు అనేటువంటి పేరుకు అర్థం దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయము తీర్చుతాడు. ఈరోజు నా దేవుడు న్యాయం తీర్చేటువంటి వాడు. అన్యాయంగా, అక్రమముగా, నీవు బలహీనుడవని, నీవు బలహీనురాలవని, నీ వెనక ఎవరు లేరని, నీ దగ్గర ఏమీ లేదని అన్యాయంగా నీ గురించి మాట్లాడుకుంటున్నారా? నీ మీద నిందలేస్తూ ఉంటున్నారా? నిన్ను ఇరికిస్తూ ఉంటున్నారా? నిన్ను ముద్దాయిగా నిలబెడుతూ ఉంటున్నారా? నిన్ను హేళన చేస్తూ ఉంటున్నారా? నీకే విధమైనటువంటి అనుకూల పరిస్థితులు లేనటువంటి ప్రాంతాల్లో మనుషుల మధ్య నువ్వు జీవిస్తూ ఉంటున్నావా? నలుగురు ఏకమై వాళ్ళదొక మార్గం అయితే నిన్ను ఒంటరి వాడిని చేసి, ఒంటరి దాన్ని చేసి నిన్ను వెలివేస్తున్నటువంటి పరిస్థితులుగా కనబడుతుంటున్నాయా? గమనించండి, గుర్తుంచుకోండి, నా దేవుడు న్యాయవంతుడు, నా దేవుడు న్యాయము జరిగించేవాడు. దానియేలు అనేటువంటి మాటకు అర్థం దేవుడు న్యాయవంతుడు. ఏ ప్రాంతములో ఉన్నాను అనేటువంటిది కాదు, ఏ మనుషుల మధ్య ఉన్నానటువంటిది కాదు, ఏ పరిస్థితుల మధ్య ఉన్నానటువంటిది కాదు, కానీ దానియేలుకు దేవుడు న్యాయము చేస్తాడు. ఈ రోజున న్యాయవంతుడైనటువంటి దేవుడు నీ జీవితంలోనూ న్యాయం చేస్తాడు, న్యాయం చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దానియేలు క్రీస్తు పూర్వం 603 నుండి 560 సంవత్సరం వరకు ఉండినటువంటి వాడు. ఈ దానియేలు గురించి మనం ఇందాకటి నుంచి చెప్పుకుంటూ ఉంటున్నాం. అతడు బబులోను చెరలో ఉన్నటువంటి వ్యక్తి, బబులోను చెరలో ఉన్నటువంటి వ్యక్తి, బానిసలుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ రాజు ఆస్థానానికి పిలువబడినటువంటి వ్యక్తి. ఈ దానియేలును గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి, అననుకూల వాతావరణములో జీవించినటువంటి ఈ వ్యక్తి
దేవుని కొరకు ఎలాగ నిలబడ్డాడో ఈ రోజున నీకు నాకు మనందరికీ ఆయన జీవితం చాలా ఆదర్శప్రాయముగా ఉండబోతూ ఉంటుంది. అనామకునిగా, అడ్రస్ లేనటువంటి వానిగా, బానిసగా, చెరగా తీసుకొని రాబడినటువంటి వ్యక్తి జీవితాన్ని దేవుడు ప్రేమిస్తే ఏ రీతిగా ఆ వ్యక్తి జీవితం ఉండబోతూ ఉందో ఈనాటి పాఠములో క్లుప్తంగా ధ్యానం చేయడానికి మనం సిద్ధంగా మన హృదయాలను తెరిచి ఉంచుదాం. దానియేలు బబులోను సామ్రాజ్యములో ఎవరో ఏంటో మనకు తెలిసిపోయింది. అతడు ఒక బానిస, చెరగా తీసుకొని రాబడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు బహుగా ప్రేమించాడు. అలాంటి వ్యక్తి దేవునికి బహుప్రియుడుగా ఉన్నాడు. ఏం జరిగింది దానియేలు జీవితంలో? ఎలాగ దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, అసలు దేవునికి ఈ వ్యక్తి ఇష్టమైన తరువాత ఆ వ్యక్తి జీవితం ఏ రీతిగా ఉంది అని మనం ఆలోచన చేస్తే, దేవునికి ఇష్టమైనటువంటి, దేవునికి బహుప్రియుడుగా ఉన్నటువంటి దానియేలు జీవితం ఎలాగ దీవించబడింది అని అంటే, రాజులు మారారు, రాజ్యాలు మారాయి, కానీ తన సీటు మాత్రం మారలేదు. రాజులు మారారు, రాజ్యాలు మారాయి, కానీ తన పొజిషన్ మారలేదు. ఎంతమంది రాజులు వచ్చినా దానియేలు సింహాసనం అలాగనే ఉంది, దానియేలు పోస్టు అలాగే ఉంది, దానియేలు పొజిషన్ అలాగే ఉంది. రాజులు మారుతున్నారు కానీ మారనటువంటి దీవెనలో దానియేలు నిలబడ్డాడు. దర్యావేషు, నెబుకద్నెజరు, బెల్షెజరు, కోరెషు అనేటువంటి 4 రాజులు వాళ్ళ రాజ్య పరిపాలనలో మాకు దానియేలే కావాలి, మాకు దానియేలే కావాలి, మాకు దానియేలే కావాలి అని ఒకప్పుడు బానిసగా, చెరగా తీసుకుని రాబడినటువంటి వ్యక్తిని అందరూ ఏరుకొని కోరుకొని దానియేలును తమ రాజ్యములో ఉన్నతమైన స్థానాల్లో కోరుకుంటూ ఉంటున్నారు. వీళ్ళందరూ ఇలాగ కోరుకునేటట్లుగా నా దేవుడు దానియేలును ఆశీర్వదించాడు. దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడితే, దేవునికి ఒక వ్యక్తి బహుప్రియుడుగా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో పరిసరాలు మారినా, ప్రాంతాలు మారినా, రాజ్యాలు మారినా, రాజ్యాలు మారినా, రాజులు మారినా, చట్టాలు మారినా, శాసనాలు మారినా, ప్రభుత్వాలు మారినా, ఏమి మారినా ఈ వ్యక్తి ఏలికగానే ఉంటాడు, తలగానే ఉంటాడు, అందరికీ ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగానే ఉంటాడు. దేవుడు ఆ రీతిగా దానియేలును నిలబెట్టాడు, స్థిరపరిచాడు. ఎందుకు తెలుసా? దానియేలు దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడు. చెప్పండి, దానియేలు దేవునికి బహుప్రియుడైపోయాడు. ఈ రోజున వాక్ విత్ క్రైస్ట్ చర్చ్లో ఉన్నటువంటి యవన బిడ్డ, నువ్వు దేవునికి బహుప్రియుడవైతే, సహోదరి నువ్వు దేవునికి బహుప్రియమైనటువంటి కుమార్తెవైతే, సహోదరుడా నువ్వు దేవునికి బహుప్రియమైనటువంటి కుమారుడవైతే, బహుప్రియమైన సంఘమైతే, నీ జీవితం, నీ కుటుంబం, నీ భవిష్యత్తు నువ్వు ఊహించినటువంటి ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటుంది. ఊహించని మేలులతో, ఈవులతో, వరములతో, ఫలములతో మనం నింపబడతాము. ఊహకందని కార్యాలు నీ జీవితంలో జరిగించి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దానియేలును దేవుడు ఇంతగా ఆశీర్వదించడానికి గల కారణం, ఎలాగా he made himself to favorable God. దేవునికి ఎలాగ తన జీవితాన్ని ఇంత ఇష్టమైనటువంటిదిగా మలచుకున్నాడో ఒకసారి మనం ఈయన జీవితంలో నుంచి మనం చూద్దాం. దేవునికి ఇంత ప్రియమైన వ్యక్తిగా దానియేలు అవడానికి గల కారణం ఏంటంటే, నెంబర్ 1 పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధత. పరిశుద్ధత. దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడి తన పొజిషన్ని, తన స్థితిని దీవెనకరంగా కట్టడానికి ఒక వ్యక్తి జీవితంలో ఉండవలసినటువంటిది
పరిశుద్ధ జీవితం, హోలీ లైఫ్. సంగమ గమనిస్తూ ఉంటున్నారా? బిడ్డలారా వింటూ ఉంటున్నారా? ప్రేక్షకులారా ఆలోచన చేయండి. మనమందరము ఎప్పుడైతే దేవుని దృష్టిలో పరిశుద్ధ జీవితాన్ని, సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటామో దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఉంటుంటాం. ఒక రోజున జరిగినటువంటి సందర్భము ఏమిటి అంటే, ఒక అద్భుతమైనటువంటి పిలుపు, ఆహ్వాన పత్రిక వచ్చింది. ఎవరికి అనంటే, ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి, అడ్రస్ లేనటువంటి వారికి, అనామకులైనటువంటి వారికి, అవకాశం లేనటువంటి వారికి, ఊహలో లేనటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. అదేంటి అనంటే మనం చూద్దాము. మొదటి అధ్యాయము, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి మనము చదివితే గనక, రాజు అశ్వెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను: ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యము, సకల విద్య ప్రవీణతయు, జ్ఞానము గలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చును. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉండిరి. గమనిస్తూ ఉంటున్నారా? పరాయి రాజ్యములో, పరాయి ప్రజల మధ్య ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఎలాంటి అవకాశము అని అంటే, చెరగా తీసుకొని రాబడినటువంటి వ్యక్తి రాజు భుజించే ఆహారము తినే అవకాశం వచ్చింది. పానము చేసేటువంటి అవకాశం వచ్చింది. కల్దీయుల భాషను నేర్చుకునేటువంటి అవకాశం వచ్చింది. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. గమనిస్తూ ఉంటున్నారా అండి? క్రైస్తవ సంఘమా, విశ్వాసి, ఈ రోజున మిమ్మల్ని కూడా, మనల్ని కూడా ఈ లోకములో ఏవేవో అవకాశాలు వెతుక్కుంటూ వస్తూ ఉంటుంటాయి. ఏవేవో అవకాశాలు వెతుక్కుంటూ వస్తూ ఉంటుంటాయి. ఏవేవో ఆకర్షణలు వెతుక్కుంటూ వస్తూ ఉంటుంటాయి. ఏవేవో సంపదలు వెతుక్కుంటూ వస్తూ ఉంటుంటాయి. ఏవేవో వైభవాలు వెతుక్కుంటూ వస్తుంటుంటాయి. ఆడంబరాలు వెతుక్కుంటూ వస్తుంటుంటాయి. సంబంధాలు వెతుక్కుంటూ వస్తూ ఉంటుంటాయి. అవకాశాలు వస్తుంటుంటాయి. గమనించండి, ఆ అవకాశాలలో నీవు నమ్మిన విశ్వాసము నీరు గారిపోయేదిగా ఉండకూడదు. నేరసిల్లేటువంటిదిగా ఉండకూడదు. ప్రక్కకు నెట్టేసేటువంటిదిగా ఉండకూడదు. అవకాశాలు మన జీవితాలకు ప్రాముఖ్యమై ఆత్మీయత చల్లారిపోయేటువంటిదిగా ఉండకూడదు. ఆ అవకాశాలలో ప్రభువు మహిమ కొరకు మనం నిలబడేటువంటిదిగా ఉంటుండాలి. ప్రభువు ఘనత కొరకు మనం నిలబడేటువంటి వారముగా మనం ఉంటుండాలి. ఈ రోజున మన కంటికి కనబడుతున్నటువంటి ఆకర్షణలు, అంగులు, రంగులు, వీటన్నిటిని చూస్తూ మన భక్తిని మనం విడిచిపెడుతున్నామేమో, మన విశ్వాసమును నీరుగార్చుకుంటూ ఉంటున్నామేమో, ప్రక్కకు పెట్టేస్తూ ఉంటున్నామేమో, ఈ లోకపు సౌకర్యాల, సదుపాయాల మోజులో పడి దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటున్నామేమో. వీళ్ళందరికీ ఈ అవకాశాలన్నీ వస్తే అందరూ ఆ అవకాశాలని అందిపుచ్చుకుంటూ ఉంటున్నారు. హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు. లోకములో రాజుగారు భుజించేటువంటి భోజనం నాకు వచ్చింది. ఇప్పటి వరకు దాసుగా ఉన్నాను,
బానిసగా ఉంటూ ఉన్నాను. చెరలో ఉన్నటువంటి నా జీవితానికి ఎంత అవకాశం వచ్చిందండి, ఎంత ఛాన్స్ వచ్చిందండి. సెటిల్ అయిపోయే ఛాన్స్, స్థిరపడిపోయే ఛాన్స్, ఎంజాయ్ చేసే ఛాన్స్, ఇవన్నీ వచ్చేసినాయి. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు. బహుశా ఈ లోకముతో నీవు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటున్నావా? ఈ లోకపు అవకాశాలలో, హంగులలో, రంగులలో ఎంజాయ్ చేస్తూ ఉంటున్నావా? హ్యాపీ అంటూ ఉంటున్నావా? భలే ఛాన్స్ దొరికింది అని అనుకుంటూ ఉంటున్నావా? బీ కేర్ఫుల్, యు ఆర్ లాసింగ్ a favor from the God. ఈ లోకపు ఆకర్షణలను, హంగులను, రంగులను చూసుకొని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దీవెనను మనం కోల్పోతూ ఉంటున్నాం. We should not lose his presence. దేవుని యొక్క ప్రసన్నతను మనం కోల్పోకూడదు. ఈ లోకంలో దేన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క దయను మాత్రం మనం కోల్పోకూడదు. వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు. బహుశా ఆ ప్రకారముగా ఒకరి తర్వాత ఒకరికి ఈ వడ్డింపులు జరుగుతూ ఉంటున్నాయి. ఐటమ్స్ చూస్తూ మనోళ్ళు తెగ చంకలు కొట్టేసుకుంటూ ఉన్నారు. దానియేలు దగ్గరకు వచ్చేసరికి దానియేలు ఒక అపీల్ చేస్తూ ఉంటున్నాడు. ఆ నపుంసకుల అధిపతితో చెప్తా ఉంటున్నాడు, మాస్టర్ ప్లీజ్, ఇవి నాకు వద్దండి, ఇవి నాకు వద్దు సార్, నాకు పర్మిషన్ ఇవ్వండి. వీటిని తిని నన్ను నేను చెప్పండి, వీటిని తిని నన్ను నేను అపవిత్రపరచుకోలేను. I don't want to make myself unrighteousness, unholy. నేను అపవిత్రపరచుకోలేను. I don't want to allow them into my life. What a great commitment he had on the time. ఎంత బలమైన తీర్మానం తీసుకొని ఆ యవనస్తుడు నిలబడ్డాడో. యవన బిడ్డ వింటున్నావా? సహోదరి వింటున్నావా? సహోదరుడా వింటూ ఉన్నారా? సంఘమా వింటూ ఉంటున్నారా? కండ్ల ముందు కనబడుతున్నటువంటి, ముక్కుకు ఇంపుగా వాసన వస్తున్నటువంటి అది ఏదైనా సరే, ఆపుకోలేనంత ఆకర్షణ అయినా సరే, ఆగలేనంత ఆరాటమైనా సరే, కక్కుర్తైనా సరే, పవిత్రత కోసం త్యాగం చేశాడు దానియేలు. Do you sacrifice the worldly things for your holiness? పరిశుద్ధ జీవితం కొరకు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని నువ్వు త్యాగం చేయగలుగుతుంటున్నావా? పరిశుద్ధతకు పెద్దపీట వేసి ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థమని పెంటగా పౌలు వలె ఎంచుకుంటూ ఉంటున్నావా? నష్టపరుచుకుంటూ ఉంటున్నావా? ఈ లోకములో పౌలుకున్నంత క్రేజీ ఎవరికి లేదు. ఎంతో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాడు. హి ఈజ్ అన్ గ్రేట్ థియోలాజియన్. అతను వెళుతుంటే వెనకాల సైన్యం, ఫాలోవర్స్. అతనికున్న జ్ఞానము కానీ, అతనికున్నటువంటి ఫేమ్ కానీ, హి ఈజ్ ఎ వెరీ ఫేమస్ పర్సన్ సౌలుగా ఉండేటప్పుడు. బట్ వెన్ గాడ్ మెట్ సాల్, ఎప్పుడైతే సౌలును దేవుడు దర్శించాడో, తన ప్రసన్నత చేత నింపాడో, ఎప్పుడైతే పౌలు దేవుని కృపను అందుకున్నాడో, ఎప్పుడైతే పౌలు దేవుని యొక్క స్వరం విన్నాడో, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించాడో, ఈ పౌలుగా మారినటువంటి సౌలు ఇక వెనకేమి చూడడం లేదు. ఆ డిగ్రీలనేమి చూడడం లేదు. ఆ సైన్యాన్నేమి చూడడం లేదు. ఆ పేరు పలుకుబడులేం చూడలేదు. ఆ పెద్దవాళ్ళ దగ్గర ఉన్నటువంటి, నాయకుల దగ్గర ఉన్నటువంటి పరపతినేమి చూడలేదు. తనంతటిని పెంటగా ఏం చేసుకున్నాడు ఆయన.
ఉన్న డిగ్రీలు ఇవన్నీ పెంటగా ఏం చేసుకున్నాడు. ఒక సహోదరుడు అమెరికా దేశానికి మంచి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వెళ్తూ ఉంటున్నాడు. వాడ మీద వెళ్తూ ఉంటున్నాడు. అమెరికాలో ఉద్యోగం, మంచి జీతం. ఇంటి దగ్గర అందరూ అనుకుంటూ ఉంటున్నారు, నా కొడుకు అమెరికా వెళ్తున్నాడు, మాలో అందరిలోనూ సెటిల్ అయిపోతాడు, మా కొడుకు అది ఇది అని ఇంటి దగ్గర తెగ చెప్పుకుంటూ ఉంటున్నారు. వెళ్తున్న మనవాడు కూడా చాలా ప్రణాళికలతో వెళ్తూ ఉంటున్నాడు. ఆ వాడలో దైవజనుడు చెప్పినటువంటి సువార్తను విన్నాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు, దేవుని రాజ్యము గురించి విన్నాడు, అశాశ్వతమైనటువంటి లోకం గురించి, శాశ్వతమైన పరలోకం గురించి, దాని విలువ గురించి, పౌరసత్వం గురించి విన్నాడు. వాక్యం వింటూ ఉంటుండగా అతని హృదయము మారింది. పశ్చాత్తాపపడ్డాడు, పాపాలు ఒప్పుకున్నాడు, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆ ప్రయాణములో వాక్యం వెనక ముందున్నటువంటి ప్రణాళికలన్నీ తారుమారైపోయినాయి. ఇక ఏం కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఉన్న ఆశలు కనిపించడం లేదు, ఆకర్షణలు కనిపించడం లేదు, ఆలోచనలు కనిపించడం లేదు. క్రీస్తు సువార్త భారముతో నిండిపోయాడు. విలువైన సర్టిఫికెట్స్ని ఆ సముద్రములో, వాడలో నుంచి సముద్రములో విసిరేశాడు. నాకు ఇంకేమి వద్దు, నా జీవితానికి సంతృప్తినిచ్చే యేసు నాకు దొరికాడు. ఏ ఆస్తి పాస్తులు ఇవ్వలేనటువంటి సమాధానం నా జీవితానికి యేసు ఇచ్చాడు. మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటున్నాం, డాక్టర్ విజయకాంత్ పెద్ద డాక్టర్ చదువు అమెరికాలో చదివి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పలాసాలో కట్టిస్తూ, ఆ హాస్పిటల్ కట్టేంత వరకు మంచి డబ్బు సంపాదించేద్దాం ఆటూటాను ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకుంటూ ఒక 2 సంవత్సరాలు ఎక్కడైనా అందాక పని చేద్దామని బీహార్ వెళ్ళాడు, ఒక క్రిస్టియన్ హాస్పిటల్లో చేయడానికి. అక్కడ క్రీస్తును కలుసుకున్నాడు. నాకు క్రీస్తే కావాలని, అమ్మా నాన్న నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. వెంటనే వాళ్ళు అంటూ ఉంటున్నారు, ఇది ఎక్కడ మాయరోగరా నీకు, యేసుప్రభు మన దేవుడు కాదు, యేసుప్రభు మనోడు కాదు. ఆ యేసుప్రభు అంటే మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనకు చాలా మంది దేవతలు ఉన్నారు. పలాస మాజీ ఎంపీ గారి యొక్క చుట్టం. ఇంతమంది మనకుంటూ ఉంటుండగా ఆ యేసు ఎందుకురా, యేసు మనకి సంబంధం లేనటువంటి తీసుకుని వచ్చి ఎలా పట్టింది నీకు పిచ్చి. చాలా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు, ఒప్పించడానికి ప్రయత్నం చేశారు, ఒప్పుకోలేదు. యేసును కలిసిన తర్వాత లోకము మీద మక్కువ చచ్చిపోతుంది. యేసును గురిగా పెట్టుకోగలిగితే, యేసును నువ్వు సరిగ్గా అంచనా వేయగలిగితే, యేసును నువ్వు నీ శరీరము నిండా, నీ మనస్సు నిండా నింపుకోగలిగితే లోకం ఆఫ్టర్ ఆల్ గా కనబడుతుంది. పిచ్చి పట్టిందా నీకు అని ముద్ర వేశారు. చాలా సమయం ఒప్పించడానికి ప్రయత్నం చేశారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు, చాలా ఎర్ర చూపించారు. వాళ్ళ తాత తీసుకుని వెళ్ళి, ఒరే కనుచూపు మేర నువ్వు చుట్టూ తూర్పు పరమడ ఉత్తర దక్షిణ ధృవాలు నువ్వు చూచేటువంటి ఈ స్థలమంతా, ఈ పొలాలన్నీ మనయే, యేసుప్రభుని వదిలేస్తే ఈ పొలాలన్నీ నీకు రాసిచ్చేస్తానరా, నా పరువు బాద్దురా, నా పరువు బాద్ది, పరువు కోసం నేను ఏమైనా చేస్తాను, ఈ ఆస్తి నీకే ఇస్తాను, కానీ యేసుప్రభుని మాత్రం నమ్ముకోవద్దని వాళ్ళ తాత బ్రతిమలాడాడు. వాళ్ళ అమ్మ నాన్నలు అన్నారు, యేసు ప్రభువే కనుక నీకు కావాల్సి వస్తే మా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వం, చూసుకో తేల్చుకో అంటే వాళ్ళ అమ్మ నాన్నలు అన్నారు. వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పాడు, మీ ఆస్తిలో నాకు ఒక్క పైసా వద్దు, నాకు దేవుడే కావాలి, దేవుడే కావాలి. ఆ రోజున కోర్టుకి వెళ్ళి కోర్టులో విడిపోయారు. ఆస్తిపాస్తులు వదులుకుంటావా, ఆకర్షణలు వదులుకోగలుగుతుంటావా మనము? ఆ కుర్రోడు సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. కోర్టు అయిపోయింది, కోర్టులో డిక్లేర్ అయిపోయింది, ఈ రోజు నుంచి వీడికి మాకు సంబంధం లేదు అని. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు అన్నారు, అరే యేసుప్రభు కోసం
కట్టు బట్టలు తప్ప నీ దగ్గర ఏమీ లేదు, నడు రోడ్డు మీద నిలబడ్డావు, ఏమైపోతావో పో అని చెప్పి వదిలేశారు. ఈ రోజున ప్రపంచం తిరుగుతున్నాడు అతను. ప్రపంచం రోజుకి ఏ టైంలో ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆ రీతిగా దేవుని సేవ బలంగా ప్రపంచం అంతా జరిగిస్తూ ఉంటున్నాడు. ఈ రోజున యేసును నమ్మిన తర్వాత, యేసును కలుసుకున్న తర్వాత, యేసును చూసిన తర్వాత మన నిర్ణయాలు ఏ రీతిగా ఉంటున్నాయి? లోకపు ఆకర్షణలో లొంగిపోయి పడిపోయి విలువైనటువంటి దేవుని యొక్క ప్రశంసను మనం కోల్పోతూ ఉంటున్నాం. దానియేలు ఇవేమి సువాసనలేమి కనిపించడం లేదు. రమ్ము, జిమ్ము, విస్కీ, బ్రాందీలు ఏం కనిపించట్లేదు. బిర్యానీలు ఏమీ కనిపించడం లేదు. ఇవి కాదు కనబడుతుంటుంటా, నా పరిశుద్ధ జీవితం నాకు ముఖ్యం. దేవునికి సన్నిహితంగా ఉండడం నాకు ముఖ్యం. దేవునిని ఇంప్రెస్ చేయడం నాకు ముఖ్యం. దేవునితో నా సంబంధం పెంచుకోవడం నాకు ముఖ్యం. ఎందుకనంటే ప్రతి స్థితిని మార్చగలిగిన వాడు ఆయనే. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చేయువాడు, చెప్పాలి అందరూ గట్టిగా, లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చేయువాడు ఆయనే. చేయువాడు ఆయనే. ఆయన తప్ప నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ భవిష్యత్తును, నీ పరిస్థితిని ఎవరు మార్చగలరు ఈ లోకములో? ఎందుకు ఈ లోకము వ్యామోహములో పడి ఎలాగైతే సెటిల్ అయిపోతాను, అలాగైతే సెటిల్ అయిపోతాను, అలాగైతే నా పిల్ల బ్రతుకు బాగుంటుంది, ఎలాగైతే భవిష్యత్తు బాగుంటుందని ఎందుకు పవిత్రతను కోల్పోతూ ఉంటున్నాం? పరిశుద్ధతకు దూరం అయిపోతూ ఉంటున్నాము. రాజీ పడనటువంటి భక్తిని దానియేలు చేశాడు. పవిత్రతను కాపాడుకున్నాడు. అయ్యా, నన్ను నేను అపవిత్రపరచుకోలేను. ఐ డోంట్ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ అన్హోలీ. ఇవి శ్రేష్టమైనవే కావచ్చు, ఇవి విలువైనవే కావచ్చు, వీటి ద్వారా నేను మీకు దగ్గర అవ్వచ్చు, వీటి ద్వారా నేను మీ మెప్పు పొందుకోవచ్చు. ఇప్పుడు మీరు కోపపడినా సరే, మీరు బాధపడినా సరే, నా దేవుడిని నేను బాధ పెట్టకూడదు. నా దేవుని దగ్గర నేను తక్కువ అయిపోకూడదు. నా దేవుని దగ్గర నేను చిన్నవాడిని అవ్వకూడదు. నా దేవునికి మహిమకరంగా నేను జీవిస్తాను. నా దేవునికి మహిమకరంగా నా జీవితాన్ని ఉంచుకుంటాను. అఫ్కోర్స్ ఆకర్షణే ఎంజాయ్ చేయొచ్చు, ఆకర్షణే మంచి ఫీల్ ఉంటుంది, ఆకర్షణే అవకాశమే. కానీ ఈ రోజున నా దేవుని కొరకు నేను చేసిన త్యాగం, దేనినైతే విడిచిపెడతానో, దేనినైతే వదులుకుంటానో, దానిని రెట్టింపు వైభవంగా నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ దానియేల్. దానియేలుకున్న హృదయం ఇది. దానియేలుకున్న హృదయం ఇది. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, గుమ్మగుమ్మలు వాసన వచ్చేటువంటి ఒక్క పూట తిండి కోసం, చిక్కుడుగాయ కూర కోసం యాషావు ఏం చేశాడండి? తన జ్యేష్ఠత్వాన్ని, దట్ ఈస్ వాట్ మెనీ క్రిస్టియన్ పీపుల్ ఆర్ డూయింగ్ నవ్ ఏ డే. చాలా మంది దైవ సేవకులు, సంఘ పెద్దలు, పెద్ద పెద్ద పేరుగాంచినటువంటి వారు, చిన్న చిన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు వాట్ దే ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నారో తెలుసా? ఒక్క అవకాశం కోసం దేవుని సన్నిధిలో ఉన్న జ్యేష్ఠత్వాన్ని కోల్పోతూ ఉంటున్నారు. we are losing a precious position. దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇవ్వడానికి మనలను నిలవబెడుతూ ఉంటుంటే, సిద్ధపరుస్తూ ఉంటుంటే, మాట్లాడుతూ ఉంటుంటే, సంఘములో చేర్చుతూ ఉంటుంటే, బాప్తిస్వం ద్వారా ఆయన దగ్గర చేసుకుంటూ ఉంటుంటే, నాకు అదేం వద్దు, నాకు ఆ తాగుడే కావాలి, నాకు ఆ పాపమే కావాలి, ఆ అలవాట్లే కావాలి, అబద్ధమే కావాలి, ఆ దొంగతనమే కావాలి, ఆ పాపపు జీవితమే కావాలి, లోకమే నన్ను ఆశీర్వదించాలి, లోకంలోనే నేను సెటిల్ అవ్వాలి, ఎలాగైతేనే సెటిల్ అవుతాను. నో. దానియేలుకు తెలుసు, నన్ను సెటిల్ చేయాల్సిన వాడు నా దేవుడే. నా అంతటి నేను కాదు. నా దేవుని కొరకు నేనుంటే, నా దేవుని కొరకు పరిశుద్ధ జీవితాన్ని నేను జీవిస్తే, he will settle me in a high position. పరిశుద్ధతను కాపాడుకున్నాడు గనుక దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా అయిపోయాడు. రెండవది,
దానియేలు అంటే మనకు జ్ఞాపకం వచ్చేటువంటిది ప్రార్థన. దినానికి ఎన్నిసార్లు చేసేవాడండి ప్రార్థన? ఎన్నిసార్లు అమ్మా? ముమ్మారు ప్రార్థన చేసేవాడు. రోజుకి 3 సార్లు. రోజుకి 3 సార్లు మనం చేస్తుంటుంటాం కదా ప్రార్థన. భోజనం చేసేటప్పుడు, ఊరెళ్ళేటప్పుడు. నీకోసం, నీకేం అవ్వకూడదు, అన్నం తిన్నా అన్నం అరిగిపోవాలి, గ్యాస్ట్రిక్ రాకూడదు ప్రభు. ఊరు వెళ్తున్నప్పుడు నా కారు, నా ఆటో, నా బండి క్షేమంగా వెళ్ళొచ్చేయాలి. ఇవన్నీ ఉత్తుత్తి నీకోసం నువ్వు చేసుకునే ప్రార్థనలు. కానీ ప్రభువా నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. ఈ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడైనా జరిగిందా? మీరు చేసే ప్రార్థనలన్నీ ప్రార్థనలు అనుకుంటూ ఉంటున్నామా? నీ కోసం చేసే ఏ ప్రార్థన కూడా అది నీకు అఫ్కోర్స్ అది చెయ్యి. ఎప్పుడు ఆయనకు దగ్గరగా అయిపో. నువ్వు అడగకపోయినా పర్వాలేదు, నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ప్రభువా నేను నీతో ఉండాలి, నువ్వు నాతో ఉండాలి. దేవుని సన్నిధిని నేను ప్రతి ప్రార్థనలోనూ ఎక్కువ సార్లు నేను అడిగేటువంటిది దేవుని ఇదే అడుగుతుంటాను. ఒక్కొక్కసారి పడిపోతుంటున్నప్పుడు మరలా లేపమని అడుగుతూ ఉంటుంటాను. నా ఆత్మీయ ప్రయాణములో నేను దేవుని దగ్గరికి వెళ్ళేసరికి నెంబర్ 1, ఆయన కొరకు మంచి పోరాటం పోరాడినటువంటి వ్యక్తిగా నా తల ఎత్తి ఆయనను చూడాలి. తల దించుకుని దగ్గర నేను ఉండకూడదు, తలెత్తుకుని వైపు చూడాలి. రెండవది ఏదో సేవ చేసేసేనులే అని రాకూడదు. నీ కొరకు సేవ చేస్తూ అలసిపోయి ఒగురుస్తూ నీ దగ్గరికి రావాలి. నీ దగ్గర నేను నిలబడే టయానికి నేను ఒగురుస్తూ ఉండాలి. ఇది దేవుని నేను అడుగుతూ ఉంటుంటాను. ఇది దేవుని నేను కోరుతూ ఉంటుంటాను. ఈ రోజున ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు, ప్రార్థన జీవితంలో ఎదిగాడు. మనకు తెలిసింది 3 సార్లు ప్రార్థన చేసాడు. రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడు. 21 రోజులు ప్రార్థన చేశాడండి. 21 రోజుల ప్రార్థన. ఆయన చేసిన ప్రార్థన మామూలు ప్రార్థన అయితే ఇందులోకి ఎందుకు రాయిస్తాడు ఆయన? ఉపవాసము చేత ప్రార్థన ఎలాంటిదని అంటే ఉపవాసపు ప్రార్థన. ఈ రోజున ఉపవాస ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అమ్మా అంటే పోయిన వారం వచ్చిన వాళ్ళు ఎంతమంది? పోయిన వారం మొన్న శుక్రవారం వచ్చిన వాళ్ళు మీ చేతులు బాగా ఎత్తి చూపించండి. మిగతా వాళ్ళతో మాట్లాడతాను నేను. సో మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఐఎమ్ వెరీ సారీ అంటే రాత్రి కూడా ఎలిజబెత్ నాకు వార్నింగ్ ఇచ్చింది. మీ ఇష్టం ఇక్కడి నుంచి ఏమన్ను. కానీ నీ భక్తి దేవుడు కొలిచినప్పుడు దేవునికి ప్రియమైనటువంటిదిగా ఉంటుందో లేదో ఆలోచన చేసుకోనంటే వాట్ కైండ్ ఆఫ్ డివోషన్, వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యు హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ లైఫ్ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ లైఫ్. ఎంత విలువైన జీవితాన్ని, సమయాన్ని వృధా చేసుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. నేను మరలా చెప్తున్నాను, దేవుని వాక్యం ఏమంటది అంటే ఆయన నామము పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దేవుడు దాన్ని మర్చిపోడు. ఆయన సన్నిధిలో ఒక్క దినం గడిపితే దాన్ని 1000 దినాల ఆశీర్వాదకరంగా మారుస్తానని నిన్ను పుట్టించినోడు, నిన్ను పోషిస్తున్నవాడు, నిన్ను నడిపిస్తున్నవాడు, నిన్ను పిలిచినవాడు చెప్తే ఆయన సన్నిధి ఎందుకు నీకు ఎక్కలేకపోతుంది?
అంత ఆసక్తి ఎందుకు లేకపోతుంది? దేవుని కొరకు ఎందుకు నువ్వు ఇవ్వలేకపోతున్నావు నీ సమయాన్ని? దాట్స్ యువర్ వేస్. మీ ఇష్టం అది, మీ ఇష్టం అది. 21 దినాలు తాను చేసినటువంటి ప్రార్థనలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడిదిడుకులు, ఎన్నో భయంకరమైనటువంటి దర్శనాలు. ఒకవైపున ప్రార్థన చేస్తూ ఉంటుంటే పారసిక దేశపు ఆ రాజుతో యుద్ధం జరుగుతూ ఉంటుంటుంది, మనసులో కలవరం, ఎన్నెన్నో ఆటంకాలు. ఈ రోజున ప్రార్థన కూడా, ప్రార్థన చేసినప్పుడు ఇలా ప్రార్థన కూర్చుంటాం, అప్పుడే జ్ఞాపకం వస్తాయి అన్నీ. మామూలుగా తిరిగినప్పుడు ఏమీ జ్ఞాపకం రావు. ప్రార్థనలో కూర్చొని మీరు ఎన్ని జ్ఞాపకం వస్తాయో. ఆ కుర్రోడు ఎలాగ వస్తున్నాడు, ఆ పిల్ల ఎలాగ వస్తుందో, మా ఆయన ఎలాగ వస్తున్నాడు, తలిపేసానంటావా, ఎక్కలేని అన్నీ. మీరు మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఏదైనా ఎక్కడైనా పెట్టి మర్చిపోయారు అనుకోండి, మీరు ఎంత చేసినా దొరకదు. ప్రార్థనలో కూర్చోండి, మీరు ప్రార్థన చేస్తున్నారని దొరకదు, అప్పుడే జ్ఞాపకం వస్తాయి అన్నీ. ఇటు ప్రార్థన జరిగిపోద్ది, అటు పోయింది దొరికేస్తుంది. ఎందుకంటే ప్రార్థనలో కూర్చుంటేనే అన్నీ పోతూ ఉంటుంటాయి. ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడంట. అయ్యగారి నిద్ర పడతలేదండి అన్నాడంట. నిద్ర పడతలేదంటే ఏటి విషయాలన్నీ చెప్పాడంట. ఈ మాత్రలు వాడన్నాడంట. ఇంటికి వెళ్ళి ఆ మాత్రలు వేసుకున్నాడంట. మళ్ళీ వచ్చాడంట 2 రోజులు పోయిన తర్వాత, అయ్యగారి మాత్రలు వాడినా నిద్ర పడతలేదండి అన్నాడంట. మరి ఇంకేం చేస్తాం? ఇంక నిద్ర మాత్రలు రాసాడంట. ఆ నిద్ర మాత్రలు వేసుకున్న గట్టికి నిద్ర పడట్లేదంట. మళ్ళీ వచ్చాడంట, డోస్ పెంచాడంట. డోస్ పెంచినా నిద్ర పడట్లేదంట. ఇది అక్కడ విచిత్రంగా ఉంది, ఇదేం కేసురా బాబు అని చెప్పేసి ఆయన ఆలోచన చేశాడంట. అయితే ఒక పని చేయరా, 2 ఆప్షన్స్ నీకు ఇస్తున్నాను. 1 బైబిల్ అన్న చదువు, 2 ప్రార్థనలో కన్నా వెళ్ళి కూర్చో అన్నాడంట. అప్పుడు చక్కగా పడుతుంది నిద్రే అన్నాడంట. చూడండి, సెల్ ఫోన్ గంటల తరబడి మీరు చూడండి, ఇంటి దగ్గర రీల్స్ రై 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 అని దోడతాం 2-3 గంటలు, రాత్రి 12 గంటల వరకు. పొరపాటును మీరు ఎప్పుడైనా బైబిల్ తీసి చదవండి, ఏమవుతుందండి? ఆటంకాలు. ప్రార్థన అనేసరికో ముసలమ్మ ముచ్చట్ల వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎంత ఇంట్రెస్ట్గానో మళ్ళీ ఏదైనా పని వచ్చి లేకపోతే ఇంటి దగ్గర అదే వెళ్ళిపోతున్నామే, కూర్చో వెళ్దిగానిలే. పెద్ద దేశాన్ని ఉద్ధరించే మాటలాగా, టాపిక్ లాగా ఎంత ఇంట్రెస్ట్గా కూర్చుంటామో అదే కూర్చుని ప్రార్థన చేసుకోండి, ఇంక ఇవన్నీ మర్చిపోతాం. ఎక్కడెక్కడయో నీ జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటుంటాయి. దానియేలు ప్రార్థనలో ఇవన్నీ ఉన్నాయి. రకరకాల తొందరలు, రకరకాల ఆలోచనలు, దర్శనాలు, ఈ చెడగొట్టే ప్రయత్నాలన్నీ చేశాడు. గమనించండి, ఆత్మీయ ప్రయాణంలో నీకు కనిపించే ఆకర్షణ ఒక పరీక్ష. నీకు అంది వచ్చే ప్రతి అవకాశం ఒక పరీక్షే. దాన్ని నువ్వు గెలవగలగాలి. ప్రతి పరీక్షలోను ఎదురించి నువ్వు నిలబడగలగాలి, పరిశుద్ధతలో నిలబడగలగాలి. రెండవది, ప్రార్థనలో జయించాలి. దానియేలు 21 రోజులు ప్రార్థన చేస్తే ఎన్నో ఆటంకాలు, అవరోధాలు కనబడుతున్నా ప్రార్థనలో నుంచి లేగలేదు, ప్రార్థనను విరమించలేదు, ప్రార్థనలో పోరాడాడు. ఈ రోజున పట్టుమని ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తున్నావా అమ్మా, అయ్యా, నీ విశ్వాస జీవితంలో విశ్వాసి, ఇదంతా ఉత్తుత్తి భక్తి తెలుసా? అంతా ఏంటండి? ప్రార్థన లేనటువంటి భక్తి ఉత్తుత్తి భక్తి. ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థనలో గడిపే అవకాశం కొరకు వెతుక్కుంటూ ప్రార్థన కోసం పరిగెత్తాలి. ఆ చివరి నుంచి చంటగారాల ఇంటికి వస్తుంది. ఆవిడ పేరు నయోమి. పారిపోతూ ఉంటుంటుంది ఎన్నోసార్లు చర్చికి, అంత దూరం పరిగెడతా ఉంటుంటారు. ఇక్కడి నుంచి శారదాంబ పరిగెడతా ఉంటుంటారు, పక్క నుంచి మనోళ్ళు రారా. ఇక్కడి నుంచి ఈ వీధి మనకున్నదంతా ఇక్కడే సరౌండింగ్, 4 అడుగులు వేస్తే చర్చ్ వచ్చేస్తుంది. మరి ఎందుకు రారు నాకు అర్థం అవ్వట్లేదు. శుక్రవారం నాడు నేను ఎందుకు బయటకు వస్తే చక్కగా మొత్తం ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో కొయర్ ఒక 20 మంది నుంచి పాటలు పాడుతున్నారు. మరి ఏంటి? సో మీ భవిష్యత్తులు బాగోవాలి, మీ కుటుంబాలు బాగోవాలి, మీ పిల్లలు బాగోవాలి. రానున్న దినాలు
దీవెనకరంగా ఉండాలి, దేవునికి ఇష్టమై ఒక మంచి పొజిషన్లో ఉండాలి. చల్లారిపోవద్దు దయచేసి. దానియేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రార్థనలో గెలిచిన వ్యక్తి, పరిశుద్ధతలో రాజీ పడలేదు, ప్రార్థనలో రాజీ పడలేదు. ప్రార్థన వస్తూ ఉంటున్నప్పుడు రకరకాల కళలో ఇవన్నీ అడావిడి చేస్తూ ఉంటుంటుంటే నాకు ప్రార్థనే ముఖ్యం, ప్రార్థనలో నుంచి నేను లేగను. కొంతమంది ప్రార్థన పిలిచి ప్రయాణాలు కువైట్లు గట్ట వెళ్తుంటుంటారు కదా, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు గట్ట అయ్యగారిని ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి అయ్యగారు, ట్రైన్ టైం అయిపోయింది. నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు అని అంటే పోరాడి గెలిచేంత వరకు లేవకూడదు. యాకోబు తెల్లవారుజామున వరకు తాడో పేడో తేలాలంతే, వచ్చేసి ఇలా ప్రార్థన చేసి వెళ్ళిపోవడం, అలా ప్రార్థన చేసాడు కదా. ఏదో ఒక సందర్భం మీద వచ్చి ఇక్కడ కూర్చో, మోకరించు, కన్నీరు గార్చి, ఏంటి ప్రభు నా సంగతి, నా బిడ్డ సంగతి ఏంటి, నా భర్త సంగతి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం ఏంటి, నా ఇల్లు ఏంటి, నాకున్న సమస్యలు ఏంటి. అవకాశం ఉన్నప్పుడల్లా ఇక్కడి నుంచి మేము దిగేది, పోయిన సంవత్సరం అలవాటు చేసుకున్నాం, 12-12:30 అయిన రోజులు కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ బలహీనతలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకలు వస్తాయి. కానీ నిలబడినప్పుడు కొట్టుమెట్లాడిపోయి మాట్లాడడానికి ఓపిక లేని సమయంలోనే పాస్టర్ గారు అలా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు బాధ అనిపించేది. ఓపిక లేదు, ఆయాసం వస్తూ ఉంటుంది, ఎక్కిక్కలాడుతూ ఏడుస్తూ దేవుని దగ్గర అడుగుతూ ఉంటుంటే అవును, ఆ పరీక్షల్లో గెలిస్తేనే విజయాన్ని చూస్తా. ఒకవైపున అన్నానమ్మా, మనకు తెలుసు కదా మన పరిస్థితి, ప్రభుకు తెలుసు కదా, మనసులో అనుకో, చేసుకో, ప్రార్థన చేసుకో, కానీ ఇంతలాగా వద్దులే, ఆరోగ్యం లేదు కదా అంటే వినకుండా అలా చేసింది. దేవుడు ఆ రాత్రి గొప్ప విజయాన్ని చూశా. పోరాడి గెలవాలి ప్రార్థనలో తప్పించి ఎక్కడ గెలుద్దామని, ఎవరు తీరుస్తారు, ఎవరు ఆరుస్తారని నువ్వు దేవునికి దూరంగా ఉంటూ లోకంలో గడిచిపోతూ పబ్బం గడిపేస్తూ ఉంటున్నావు. సంఘానికి, వాక్ విత్ క్రైస్ట్ చర్చ్ ప్రియమైన వ్యక్తిగా ఉండాలి. దానికోసం పవిత్రతలో నిలబడాలి, ప్రార్థనలో నిలబడాలి. దేవుని చిత్తమైతే మిగతా విషయాలు వచ్చే వారం మనం మాట్లాడుకుందాము. ఇలా నిలబడినటువంటి దాని కారణాన్ని బట్టి దేవుడు దానియేలు దేవునికి ఏమైపోయాడు, బహుప్రియుడైన కారణంగా ఏం జరిగిందో తెలుసా, అద్భుతమైన జ్ఞానం వచ్చేసింది. రాజు ఒక కలను కానీ ఏం చేస్తాడు, కలను కానీ మర్చిపోతాడు. కలను కానీ మర్చిపోతే, ఇప్పుడు నయోమి గారి కళ వచ్చిందండి, ఆవిడ మర్చిపోయింది, ఇంక నేనేం చేస్తాను, ఎవడైనా ఏమైనా చేయగలడా? కళ వచ్చిన ఆవిడ పోనీ ఏమైనా ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నదా, పాస్టర్ గారండి ఇలా జరిగిందండి అలా జరిగిందండి అని ఏమైనా కూర్చొని మాట్లాడుకున్న సంగతిలో ఏమన్నాను? ఆవిడ ఎప్పుడో నిద్రలో కళగా అంతే, ఆవిడకే తెలదు, ఆవిడకి తెలియకుండానే కళ వచ్చింది, ఇదంతా జరిగిపోయింది. ఆ కళ పొద్దునికి మర్చిపోయింది. ప్రపంచంలో ఎవడైనా చెప్పగలడా? అమ్మ వింటున్నారా? ప్రపంచంలో ఎవడైనా చెప్పగలడా? ఎవ్వడూ చెప్పలేడు. నేను కన్నా కళ నేనే మర్చిపోతే, ఏమన్నా ఎలాంటి కళ వచ్చిందండి అయ్యగారండి, ఏమన్నా దాని గురించి చెప్పండి అంటే ఏమన్నా చెప్తాను, కానీ కళ మర్చిపోతే ఎవడేం చేస్తాడు? కానీ ఆ ప్రాంతంలో దానియేలు ఉంటాడు. ఏదైతే కళ కన్నాడో ఆ కళను చెప్పి దాని భావాన్ని వివరిస్తాడు. ఎందుకో తెలుసా? ఆ జ్ఞానం, ఆ కెపాసిటీ ప్రపంచంలో ఒకే ఒక్కడు కలిగి ఉన్నాడు, అది దానియేలుకు అంతటి శ్రేష్టమైన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుడే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు. నంబర్ టూ, సింహాల గుహలో వేసేశారు. ఈరోజు కుక్కల నుంచే తప్పించబడలేకపోతున్నాం మనం. కుక్కలు ఎడగరి చేస్తున్నాయి, తెగ్గరి చేస్తున్నాయి. ఇక కొంచెం మనం రాత్రులు బయటకు వెళ్తే, మన పక్క వెళ్తే నక్కలు, ఒక నక్క ఉంటే పర్లేదు, 2-3 నక్కలు ఉన్నాయంటే మన పని అయిపోయిందే. ఇక తోడేళ్ళు మరీ భయంకరమైనటువంటివి. సో అలాంటిది సింహాల గుహలో దానియేలుని వేసేస్తే ఎలా ఉన్నాడండి రాత్రి అంతా? రాజుగారు ఏమనుకుంటున్నాడు, అయిపోయి ఉంటాడు, దానియేలు చచ్చిపోయి ఉంటాడమ్మా, సింహాలు బతకనిస్తాయా?
సింహాలు బతకనిస్తాయా? ఆకలితో ఉన్న సింహాలు ప్రార్థన బతికి చెత్తదేటి? దేవుడు కూడా ఏం చేయలేడు, అయిపోయి ఉంటాడు. అని రాత్రంతా అన్నం తినడం మానేసాడని రాసి ఉంది. అన్నం తినడం మానేయడమే కాదు, నాట్యాలు కూడా ఆఫ్ చేసేసాడు, సంగీతాలు ఆఫ్ చేసేసాడు. దానియేలు గురించి అంత బాధపడ్డాడు. అన్నం తినడం మానేసాడు, అయిపోయి ఉంటాడు దానియేలు. బెంగతో అయిపోయాడు అనుకుని ఇవన్నీ మానేశాడు. పొద్దున్నే వెళ్ళి గుహ దగ్గరికి వెళ్ళి, జీవం కలిగినటువంటి దేవుని సేవకుడమైన దానియేలు అని పిలుస్తుంటుంటే, సింహాలతో ఉన్న రాత్రంతా సింహాల మధ్యలో ఉన్నటువంటి దానియేలు ఏమంటాడంటే, రాజు చిరంజీవి అగునుగాక. మైండ్ బ్లాక్ అయిపోదా ఇది డైలాగు? సింహాల మధ్యలో ఉన్నవాడు మాట్లాడుతున్నాడు, గుహలోంచి మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? హీ ఈజ్ ఫేవరబుల్ టు గాడ్. దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు కనుక సింహాలు ఏం చేయలేకపోయినాయి. దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు కనుక మర్చిపోయినటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజున దేవునికి ప్రియమైన వ్యక్తులుగా ఉన్నటువంటి సంఘంగా నా బిడ్డలు మీరు ఉండాలని కోరుకుంటూ, అలా ప్రియమైనప్పుడు నీ తోటి వారిలో నీ ఈడు వారిలో నీకు ఘనత, నీ తోటి వారిలో నీ ఈడు వారిలో ఘనత. దేవునికి ప్రియమైనటువంటి వాడిగా అయినటువంటి కారణాన ఈ వాక్యం చదివి నేను ముగిస్తాను. దానియేలును దేవుడు ఎలా దీవించాడో, దానియేలును దేవుడు ఎలాగా ఆశీర్వదించాడో ఈ మాటను చదివించి నేను ముగిస్తాను. ఈ మాట చదివించి నేను ముగిస్తాను. ప్రియమైనటువంటి వారలారా, అలాగా దానియేలును ఎలాగ హెచ్చించాడు దేవుడు, దానియేలును దేవుడు ఎలాగ దీవించాడు అనేటువంటిది మనం చూచినట్లయితే, దానియేలుతో దేవుడు దానియేలు పట్ల దేవుడు జరిగించినటువంటి ఆ కార్యాలను మనం చూసినప్పుడు అద్భుతమైనటువంటి రీతిగా ఆ ప్రజలందరి ఎదుట దానియేలును రాజే హెచ్చిస్తాడు. చూడండి 3వ అధ్యాయం 2వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుదాం. 2:48. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతట దానియేలు చూసారా? దానియేలును రాజు ఎంత గణపరుస్తున్నాడో చూసారా? రాజే దానియేలును హెచ్చించి నియమించి, అంత మాత్రమే కాదు, దానియేలు ఏది చెప్తే అది రాజు చేస్తున్నాడు. రాజు ఏది చెప్తే దానియేలు అది చేయడం కాదు, దానియేలు చెప్పింది రాజుగారు చేస్తున్నాడు. ఎంత అద్భుతం, ఆశీర్వాదం అండి దేవునికి ప్రియమైన వ్యక్తులుగా ఉంటే. కాబట్టి సంగమా, మీకు నేను తెలియచేస్తూ ఉంటున్నాను, దేవునికి ప్రియమైన వ్యక్తులుగా ఉందాం, పరిశుద్ధతను కాపాడుకుందాం, ప్రార్థనలో పట్టు కలిగి ఉందాం, విశ్వాసములో నిరీక్షణ కలిగిన వారంగా దేవుని సన్నిధిలో గడుపుదాం. దైవ దీవెనలు మెండుగా నిండుగా మనం పొందుకుందాం. పురుషులను స్త్రీలను ప్రతి ఒక్కరిని నేను ప్రోత్సహిస్తూ ఉంటున్నాను, నమ్మకంగా ఆయన సన్నిధిలో ఉండండి. దానియేలును హెచ్చించిన దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ గృహాల్ని ఒక రోజున హెచ్చిస్తాడని, దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు నిరీక్షిస్తూ మీరు పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలని, ప్రార్థనలో స్థిరంగా ఎదగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.